హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. టుడే రెసిపీ చీజ్ ఎగ్ ఫ్రాంకీ. మీరు చికెన్ ఫ్రాంకీ తిని ఉంటారు. ఎప్పుడైనా చీజ్ ఎగ్ ఫ్రాంకీ తిన్నారా? తినకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. సో ఇలా సింపుల్గా చేసుకునే ఫ్రాంకీని అయితే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసింది వేసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇందులోకే ఇప్పుడు 4 టమాటాలని సన్నగా కట్ చేసినవి వేసుకొని ఒకసారి కలిపి ఇందులోకి చిటికడంతా సాల్ట్ని చల్లండి టమాటా మగ్గే దానికోసం. సో మూత పెట్టి టమాటా మగ్గేదాకా మగ్గించుకోండి. టమాటా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూను కారం కూడా వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలిపి ఇందులోకి 4 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసేసుకోండి. కావాల్సి ఉంటే కొంచెం ఎక్కువైనా ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టి గ్యాస్ని సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత మూత తీసేసి స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఎగ్ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరను కూడా చల్లేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న రోటీస్ని తీసుకొని గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ప్రిపేర్ చేసిన రోటీని వేసుకొని 2 వైపులు కాల్చుకోండి. ఒక సైడ్ బాగా కాలాలి, ఒక సైడ్ అంత ఎక్కువ కాలని అవసరం లేదు. ఇలా మనకు కావాల్సినన్ని రోటీల్ని ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు టమాటా సాస్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు వన్ సైడ్ రోటీని కాలిన సైడు రోటీకి అప్లై చేసుకోండి. అలాగే తందూరి మైనీస్ని కూడా 1 టేబుల్ స్పూన్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసిన ఎగ్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత పైనుంచి లెట్యూస్ని కూడా పెట్టుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను కూడా పెట్టేసుకొని చీజ్ని పెట్టి 2 వైపులు క్లోజ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలాగే రెండింటిని ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు మరొక ఫ్రాంకీని ప్రిపేర్ చేసుకుందాం చీజ్ లేకుండా. సో రోటీకి టమాటా సాస్ని అలాగే తందూరి మైనస్ని అప్లై చేసుకున్న తర్వాత ఎగ్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని పైనుంచి లెట్యూస్ని అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసేసుకొని 2 వైపులా క్లోజ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ని గ్యాస్ మీద పెట్టి అందులోకి చిన్న బటర్ ముక్కని వేసుకొని బటర్ కరిగిపోయిన తర్వాత ఈ ఫ్రాంకీస్ని పెట్టుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. అన్నిటిని ఫ్రై చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని హాట్గా సర్వ్ చేసుకోండి. టమాటా సాసు కెచప్తో. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. చిన్న కిటీ పార్టీ ఉన్న, బర్త్డే పార్టీ ఉన్న, ఈవినింగ్ టైం స్నాక్, మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్కైనా సూపర్ టేస్టీగా అదిరిపోతాయి. తప్పకుండా ఈ టేస్టీగా ఉండే ఎగ్ చీజ్ ఫ్రాంకీని అయితే ట్రై చేయండి. నిజంగా సూపర్ టేస్టీగా అదిరిపోతాయి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.